అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇంకా బూతులు మాట్లాడడం బంద్ చేయలే. అసెంబ్లీలో కూడా రేవంత్ అన్న బూతులు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి జనాలు చీ కొడుతున్నారు. ఏం ముఖ్యమంత్రి, ఎక్కడ ముఖ్యమంత్రి గిట్లా మాట్లాడుతున్నాడు ఏంది? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి బూతులు మాట్లాడడం ఏంది? హుందాతనంతో ఉండాలి, అద్భుతంగా మాట్లాడాలి. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు అందరూ చూస్తారు. జనాలు, మహిళలు చూస్తారు, వృద్ధులు చూస్తారు, అందరూ చూస్తారు. ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే, భారీ బహిరంగ సభ పెడుతున్నాడంటే, మీటింగ్ పెడుతున్నాడంటే ఆ ముఖ్యమంత్రి ఏం మాట్లాడబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు, ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నాడు, ఏ అంశం పైన మాట్లాడబోతున్నాడు అని చెప్పి చాలామంది ఆసక్తితో ఎదురు చూస్తారు, వెయిట్ చేస్తూ చూస్తారు. కానీ మన రేవంత్ అన్న ఏడ ప్రెస్ మీట్ పెట్టు, ఏడ సభ పెట్టు, ఏడ మీటింగ్ పెట్టు, అంటే కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, హరీష్ రావుని తిట్టాలి, బూతులు మాట్లాడాలి అంతే. ఆయన బూతులు లేనటువంటి ఏ మీటింగ్ ఉండదు, ఆయన బూతులు మాట్లాడినటువంటి ఏ సభ ఉండదు. ఏడో చూడు బూతులే మాట్లాడాలి మనం అంతే. మొన్న కొడంగల్లో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ని తిడుతున్నాడు, కేటీఆర్ని తిడుతున్నాడు, హరీష్ రావుని కూడా తిడుతున్నాడు. కేటీఆర్ని నీ అవ్వ అంటున్నాడు రేవంత్ అన్న, అవులగాడని తిడుతున్నాడు కేటీఆర్ని. తర్వాత లావులో తొండలిడిచి కొడతా అంటున్నాడు రేవంత్ అన్న, ఇది కొడంగల్లో. తర్వాత కేసీఆర్ని అంటాడు, కాలు ఇరిగింది, నడుము ఇరిగింది, ఊరేసుకొని వస్తాడో, జనాల రాళ్లతో కొట్టి చంపుతారు. గీ మాటల ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటల. ఈ హరీష్ రావుని పట్టుకొని గాడిద అంటున్నాడు, పంది అంటున్నాడు, గీ మాటల. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో కేసీఆర్ ఉన్నప్పుడు సరే ప్రతిపక్ష పార్టీ నాయకుడు కోపంతోటో, జనాలు పడుతున్నటువంటి బాధతోటో అవన్నీ తట్టుకోలేక కేసీఆర్ తిట్టిండు, విమర్శించిందంటే అది వేరే విషయం. అట్లా తిట్టొద్దు. కానీ సరే అప్పుడు జనాల వర్షంతో తిట్టిందంటే అది వేరే విషయం కదా. ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు, గంత కోపం ఎందుకు? వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని తిట్టాల్సినటువంటి అవసరం ఏముంది? సరే బయట తిట్టిండు అంటే అది వేరే వర్షన్. ఏకంగా అసెంబ్లీలో, శాసనసభలో స్పీకర్ ముందు రేవంత్ అన్న ఇష్టానుసారంగా మాట్లాడు. అరే నేను మాట్లాడుతున్నటువంటి మాటలు జనాలు అందరూ చూస్తున్నారు, మరి నేను మాట్లాడుతున్న మాటలు జనాలు చూసి నన్ను షీ అంటారు, జనాలు తిట్టుకుంటారు, నన్ను ఇదెక్కడ ముఖ్యమంత్రి అని చెప్పి నన్ను మాట్లాడుకుంటారు, మరి ఇదెక్కడ కథ, నేను అట్లా మాట్లాడొద్దు అనేటటువంటి మినిమం కూడా రేవంత్ అన్నకి లేదు. రేవంత్ అన్న మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రి నిద్రపోతున్నాడు. రేవంత్ అన్న నీటి జలాలపైన డిస్కస్ చేస్తుంటే, ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ మంత్రి మంచిగా నిద్రపోతున్నాడు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎవరో ఈ వీడియో చూడండి. ఏం చెప్పొచ్చింది అధ్యక్ష, ఆ మీటింగ్ మినిట్స్ కూడా ఈ రోజు నేను మీ ముందు పెట్టదలుచుకున్నా అధ్యక్ష. ఎవరెవరు పాల్గొన్నారో కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. 6th October 2020 చూసారు కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణరావు నిద్రపోతున్నాడు రేవంత్ అన్న మాట్లాడుతుంటే. గట్లున్నది మరి కథ. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న నీటి జలాలపైన మాట్లాడుతుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నిద్రపోయారు, మంచిగా వండుకున్నారు. అంటే అసెంబ్లీలో నిద్రపోనికి పోతుర్రా? ప్రజా సమస్యలపైన మాట్లాడడానికి పోతురా, లేకపోతే పండుకోనికి పోతురా అసెంబ్లీకి? ఇదో పెద్ద కథ. మరి ఇంత మాత్రానికి అసెంబ్లీ పెట్టుడు ఎందుకు? నిద్రపోవడానికి అసెంబ్లీలో నిద్రపోవడం ఎందుకు? ఇంటికాడ నిద్రపోవచ్చు కదా. అసెంబ్లీ పోయి వండుకోవాల్సిన అవసరం ఏముంది? కోట్ల రూపాయల ఖర్చు అసెంబ్లీలో, బయటకు వచ్చి నిద్రపోర్రి. సో గిట్లున్నది ఈ మంత్రుల కథ, వీళ్ళ వ్యవహారం, వీళ్ళ లెక్క. ఇంకా వీళ్ళు మాట్లాడతారు బయటకు వచ్చి, అద్భుతాలు చేసినాం, భూకంపం బద్దలు కొట్టాం, మొత్తం ఘోరం ఉంది, ఇప్పుడు #1 రైజింగ్ తెలంగాణ, కాంగ్రెస్ వచ్చినాక అద్భుతాలు చేసినాం అని చెప్పి రకరకాల ముచ్చట్లు. సరే ఇది పక్కన పెడితే రేవంత్ అన్న భాష గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులు అడుగుతలేను, వీడియోకి లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. రైట్గా టాపిక్లో పోతే రేవంత్ అన్న ఆయన మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. నాలుక గోస్తం అధ్యక్ష, ఏమనుకుంటారు అధ్యక్ష, ఏంది అధ్యక్ష వీళ్ళ కథ అని చెప్పి ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి రేవంత్ అన్న అసెంబ్లీలో ఒక 5 సెకండ్ల వీడియో ఒకసారి వినేటటువంటి కార్యక్రమం చేయండి. తోలు తీయడమే కాదు, నాలుక కోస్తం అధ్యక్ష. విన్నారు కదా రేవంత్ అన్న మాట్లాడుతున్న మాటలు. నాలుక కోసరట. ఈ భాష మాట్లాడాల్సింది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి భాష. నాలుక కోస్తం అధ్యక్ష. ఏమనుకుంటారు అధ్యక్ష? ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు అధ్యక్ష. మేము నిజాయితీగా ఉన్నాం అధ్యక్ష. రేవంత్ అన్న అసెంబ్లీలో చెప్తున్నాం, నిజాయితీ ఉన్నాడట. మేము అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం అధ్యక్ష. మా నిజాయితీని ఎవరు కూడా కించపరిచే విధంగా మాట్లాడొద్దు అధ్యక్ష. సూపర్ చేస్తున్నాం అధ్యక్ష పరిపాలన. రేవంత్ అన్న డైలాగులు. మరి గంత నిజాయితీ ఉన్నప్పుడు, గంత అద్భుతమైన పరిపాలన చేస్తున్నప్పుడు ఈ భాష ఎందుకు? ఈ పనికి మాలినటువంటి భాష ఎందుకు? పనికొచ్చేటటువంటి భాష మాట్లాడాలి కదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ భాష మాట్లాడడం ద్వారా మీరు జనాలకు ఏం చెప్తున్నట్టు?
మిమ్మల్ని చూసి నేర్చుకునేటటువంటి కొత్తగా రాజకీయం చేద్దాం అనుకునేటటువంటి యువ నాయకులకు మీరు ఏం నేర్పిస్తున్నట్టు? ఈ భాషన? అసలు ఈ భాషతో కూడా ప్రాబ్లం లేదు. సరే, అసెంబ్లీలో రేవంత్ అన్న ఇప్పుడు అసెంబ్లీలోనే కాదు బయట కూడా గట్టే మాట్లాడతాడు, అసెంబ్లీలో కూడా గట్లే మాట్లాడిండు. రేవంత్ అన్న పెద్ద డిఫరెన్షియేషన్ లేదు అనుకుందాం. అదే అసెంబ్లీలో రేవంత్ అన్న బడివే అంటున్నాడు. బడివేనట. ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు. బడివే అనేది చాలా పెద్ద మాట అన్నట, బూతట. బడివే అనేది పెద్ద మాట, చాలా పెద్ద బూతట బడివే అనేది. హిందీలో రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు. మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? మరి బీఆర్ఎస్ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాడా, ఇంకెవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో అది క్వశ్చన్ మార్కు. కానీ మ్యాక్సిమం బీఆర్ఎస్ వాళ్ళని ఉద్దేశించే వాళ్ళు మాట్లాడుతున్న మాటల పైన, వాళ్ళు అడిగే ప్రశ్నలు తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో, కోపంలో, బాధలో ఇష్టం ఉన్నట్టు చెప్తున్నాడు. బడివే అంటున్నాడు. బడివే అనేది చాలా పెద్ద మాట. నేను చెప్తా, వీడియో మొత్తం చూడుర్రి, ఆ తర్వాత మనం మాట్లాడదాం. రేవంత్ అన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఈ బూతులు ఒక్కసారి వినండి. आपको क्या होने वाले कैसे होने वाले पता नहीं है। जो बड़वे को यहाँ भेज दिए, बड़वे को कौन संभालना? ऐसे बड़वे को क्यों इधर लेगा के छोड़ दिए? समझाओ उन लोगों को, सिखाओ कुछ उन लोगों को। यहाँ के बोलने के लिए क्यों उन लोगों को एमएलए चुना है? వినరు కదా రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు హిందీలో. బడివే అంటే ఏందో తెలుసా అర్థం? 2-3 సార్లు అంటున్నాడు అసెంబ్లీలో బడివే బడివే అని చెప్పి. రేవంత్ అన్న 2-3 సార్లు అసెంబ్లీలో మాట్లాడిండు. ఆ వీడియో మొత్తంలో 2-3 సార్లు అన్నాడు. బడివే అంటే పనికి మాలినటువంటి వ్యక్తిని బడివే అంటారట. తర్వాత ఇది చాలా పెద్ద బూతు. బడివే అంటే బాడ్కవ్ లెక్క. బాడ్కవ్ అనేటటువంటి పదంతో సమానమాట బడివే అనేది. ఇంకా చాలా పెద్ద అర్థం వస్తుంది దానికి. మన తెలుగులో చాలా పెద్ద అర్థం వస్తుంది. మరి ఎందుకు ఇట్లా మాట్లాడాలి? ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏంది? రేవంత్ అన్న బడివే అనడంతోటే ఎంఐఎంకి సంబంధించినటువంటి లీడర్లు, ఎమ్మెల్యేలు నవ్వుతురు. మీరు చూసిరో లేదో, ఓఐసీ నవ్వుతున్నాడు. ఇట్లా ఇట్లా పెట్టుకొని ఏంది ఇట్లా అంటున్నాడు, ఏంది ఇదెక్కడ భాష, ఇదెక్కడ మాటలు అని చెప్పి నవ్వుతున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ మంత్రులు షాక్ అయ్యారు, పరిశాన్ అయ్యారు. నాలుక గోస్తం అధ్యక్ష అని చెప్పి ఎప్పుడైతే రేవంత్ అని అన్నాడో, శ్రీధర్ బాబు తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళు రేవంత్ రెడ్డిని చూసి నవ్వుకుంటున్నారు. ఇట్లా మాట్లాడుతుండేంది, ఏమైంది నీకు సడన్గా, ఏడదూడు గివే బూతులు గివే కథ, ఈయన మారడాయిగా, ఈయన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికే పరువు పోతున్నది, ప్రభుత్వం ఆగమవుతున్నది, ఇంకా ఆయన చేంజ్ అవుతలేడేంది, మారతలేడేంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులే రేవంత్ అన్నను పరిశాన్ లెక్క చూస్తారు. ఒక పరిశాన్ అయ్యి పరిశాన్ లెక్క ఇట్లా ఏంది, ఎందుకు ఇట్లా, ఏమైంది అని చెప్పి మాట్లాడుతారు, చూస్తున్నారు. సబ్జెక్ట్ ఉండదు మన దగ్గర. సబ్జెక్టు తక్కువ మాట్లాడతాడు, బూతులు ఎక్కువ మాట్లాడతాడు అన్న. సబ్జెక్ట్ మాట్లాడవచ్చు కదా, నీటి జలాల పైన మాట్లాడవచ్చు కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు వాకౌట్ చేసిరు, బయటికి పోవడానికి గల కారణం ఏంది, ఎందుకు వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, దీనిపైన డిస్కస్ చేయాలి కదా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి మాట్లాడాలి కదా. ఈ బడివే ఏంది, నాలుక ఓస్తం ఏంది, ఈ భాష ఏంది, ఏం భాష ఇది? పనికొచ్చే భాషనా? ఇట్లా పనికి వాళ్ళ భాష మాట్లాడి ఎవరికి మీరు స్ఫూర్తిగా నిలుస్తారు? దేనికి అర్థం ఈ భాష? ఈ భాష వల్ల జనాలకు ఒరిగింది ఏంది? మీరు మాట్లాడే మాటల వల్ల జనాలకు వచ్చిన లాభం ఏంది? ఇదో భాషనా? ఇదో ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి భాషనా? నవ్వుతురు జనం బయట. రేవంత్ రెడ్డి భాష చూసి, రేవంత్ రెడ్డి మాటలు చూసి జనాలు నవ్వుకుంటారు, కొంతమంది చీకొడుతుర్రు. ఏం భాష ఇదని చెప్పి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన భాషనా ఇదని చెప్పి జనాలు చీకొడుతుర్రండి. బడివే అంటే ఎంత పెద్ద పదం తెలుసా? నాకు తెలిసి రేవంత్ అన్నకు ఆ పదానికి అర్థం తెలియదు కావచ్చు, అందుకే అన్నడేమో. లేకపోతే అర్థం తెలిసినా కూడా కావాలనే అన్నడేమో. మరి అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది ఆ భాష గురించి. అంత ఘోరంగా మాట్లాడదు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడడం ఏందండి? అసెంబ్లీలో కూడా పనికిమాలినటువంటి భాష మాట్లాడడం ఏందండి? ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇట్లా ప్రశ్నించినందుకు మాలాంటి వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు. మాకేం ఇబ్బంది లేదు, కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదనేది మా వర్షన్. రేవంత్ అన్నను చూసి నేను కూడా అప్కమింగ్ నేర్చుకుంటా. అది ఒక జెడ్పీటీసీ స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. చాలా చిన్న స్థాయి నుండి రేవంత్ అన్న పోయిండు. 10 సంవత్సరాలు కష్టపడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. అనేక రకాలుగా రేవంత్ అన్నను ఇబ్బంది పెట్టిరు, రేవంత్ అన్నను జైలు పాలు చేసిరు, రేవంత్ అన్నను అరెస్ట్లు చేసిరు, రేవంత్ అన్నను రకరకాలుగా టార్చర్ పెట్టిరు బీఆర్ఎస్లు. అయినా సరే బీఆర్ఎస్ని అలా మొత్తం పాతాళంలోకి తొక్కి రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిందని చెప్పి చాలా మందికి నేను కూడా చెప్తా, అరే చాలా గొప్ప లీడర్ అబ్బా, మంచిగా ఎదిగిండు మనిషి. ఆ ఎదుగుదలను కాపాడుకోవాలి కదా. కాపాడుకోవడం పక్కన పెడితే బూతులు తిట్టడం ఎక్కువైపోయింది అన్నకు. ఇష్టానుసారంగా తిట్టుడు, ఎవరిని పడితే అలా తిట్టుడు. మరి ఆ నోరుకు అడ్డు అదుపు ఏం లేదు అన్నకి. నోరు ఉంది కదా తిట్టాలి గంతే, నోరు ఉంది కదా మాట్లాడాలి గంతే. మరి అవతలోడు ఏమన్నా అనుకోని ఆయనకు సంబంధం లేదు. అరే ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రో ఏమైనా మాట్లాడిరంటే వాళ్ళని సరే, వాళ్ళు మంత్రో ఎమ్మెల్యే ఏదో దొర్లిరు అనుకుందాం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కదా, ఇదేం భాష?
బడివే అనేటటువంటి పదం ఎంత పెద్ద పదం అంట తెలుసా? నేను అనుకున్నా చాలా ఘోరమైన పదం అంట అది. బడివే అనే పదం వాడరు ఎక్కువ, బయట కూడా వాడరు. అది చాలా పెద్ద బూతు పదం. ఆ పదం వాడరట బయట. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అసెంబ్లీలో ఎట్లా వాడింది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. వాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది పెద్ద పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏం చెప్తాం రేవంత్ అన్నకు? ఇంత అవసరమా అండి? ఈ పదాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా? ఈ మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా? దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఈ భాష అందరికి అర్థం కావాలి. రేవంత్ అన్న మాట్లాడుతున్న భాష, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ప్రవర్తన, ఆయన కథ తెలంగాణ సమాజానికి కూడా అర్థం కావాలి, సమాజానికి కూడా తెలియాలి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ అన్న గిసొంటి బూతులు మాట్లాడుతుంటే, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మరి స్పీకర్ సార్ ఏం చేస్తున్నట్టు? అసెంబ్లీ మొత్తం స్పీకర్ సార్ నడపాలి కదా. మరి స్పీకర్ సార్ చూస్తున్నాడు, వింటున్నాడు. నిజంగానే స్పీకర్ సారు యాక్షన్ తీసుకోవాలంటే రేవంత్ రెడ్డి పైన తీసుకోవచ్చు. రేవంత్ అన్న అవసరం అనుకుంటే అసెంబ్లీకి రానియకుండా కూడా చేయవచ్చు, ఈ బూతులు చేయబట్టి. అట్లా మాట్లాడొద్దని కూడా చెప్పొచ్చు. ఆయన ముఖ్యమంత్రి కదా, ఏం మాట్లాడిన నడుసత్తి. మరి ఇదే భాష, ఇవే మాటలు ప్రతిపక్షములు మాట్లాడితే స్పీకర్ సార్ యాక్సెప్ట్ చేస్తాడా? లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలో, ఎంఐఎం ఎమ్మెల్యేలో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో వాళ్ళు మాట్లాడితే స్పీకర్ సార్ ఓకే అని చెప్తాడా? మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడుతుంటే, బూతులు మాట్లాడుతుంటే స్పీకర్ సార్ యాక్షన్ తీసుకోడా? తీసుకోవాలి స్పీకర్ సార్ యాక్షన్. అసలు మరి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవహారమో స్పీకర్ వ్యవహారమో అర్థమైతలేదు. అసెంబ్లీలో రూల్ బుక్ చదివితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని సస్పెండ్ కూడా చేయవచ్చు అసెంబ్లీకి రాకుండా. మరి ఎందుకు అట్లా చేస్తలేరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడా నడుస్తుంది. స్పీకర్ సార్ చెప్తున్నాడు, మొన్న మీరు ముఖ్యమంత్రిని కనుక విమర్శలు చేస్తే నేను మీకు మైక్ ఇయ్యను, బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నాడు. మరి ఎవరిని విమర్శలు చేయాలి? ముఖ్యమంత్రి ఏమో ఎవరినైనా విమర్శ చేయవచ్చు, ముఖ్యమంత్రి ఎవరినైనా తిట్టవచ్చు, ముఖ్యమంత్రి ఎన్ని బూతులైనా మాట్లాడవచ్చు అసెంబ్లీలో. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రిని విమర్శించవద్దు, ముఖ్యమంత్రిని ఒక్క మాట కూడా అనొద్దు, ముఖ్యమంత్రిని పొగడాలి, డబ్బా కొట్టాలి, ముఖ్యమంత్రికి భజన చేయాలి. ముఖ్యమంత్రికి అద్భుతమైన వ్యక్తి, పరిపాలన అద్భుతంగా చేస్తున్నాడు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు, అంత పెద్ద మనిషిని మేము ఏడ చూడలే అని చెప్పి ముఖ్యమంత్రికి భజన చేయాలన్నా? ముఖ్యమంత్రి ఎన్ని బూతులు మాట్లాడినా స్పీకర్ సార్ యాక్షన్ తీసుకోడు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు లేచి ఓ మాట మాట్లాడేది, మొన్న పాడి కౌశిక్ రెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు అవి ఇవి కూల్చేస్తున్నారు, ఆ మేడిగడ్డను కూడా గట్లనే కూల్చేసేదేమో అని ఒక మాట అన్నందుకు పాడి కౌశిక్ రెడ్డి మైక్ కట్టు, సబితా ఇంద్రారెడ్డి మైక్ కట్టు, హరీష్ రావు మైక్ కట్టు. మరి వీళ్ళ మైకులు ఎందుకు కట్ చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల మైకులు ఎందుకు కట్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గన్ని బూతులు మాట్లాడుతున్నా మైక్ కట్ చేసి గట్లా మాట్లాడదు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి స్పీకర్ సార్ చెప్పొచ్చు కదా. మరి ఎందుకు చెప్పలేదు? చెప్పకపోవడానికి గల కారణం ఏంది? ఇవన్నీ నడుస్తున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ తెలంగాణ సమాజానికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. గతంలో కేసీఆర్ కూడా మాట్లాడాడు, కానీ మరీ గింత ఘోరంగా కాదు, గింత ఘోరంగా అయితే కాదు. ఆయన కూడా మాట్లాడిండు, కానీ ఏం మాట్లాడాలో ఆ మాట మాట్లాడిండు. మరీ రేవంత్ అన్న లెక్క ఇంత ఘోరంగా ఓపెన్గా బూతులు మాట్లాడడం కాదు. దయచేసి వీడియో అందరూ షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ తెలవాలి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన భాష, ఆయన వ్యవహారం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.